బ్రేకింగ్ న్యూస్, విద్యార్థులకు గుడ్ న్యూస్. జూన్ 30 వరకు సెలవులు పొడిగించిన 2 రాష్ట్ర ప్రభుత్వాలు. ఏంటో ఇన్ఫర్మేషన్ ఎండ్ వరకు చూసేయండి. ఉత్తర భారతదేశంలో పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రత ప్రమాదకర స్థాయిలో నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఎండలో పాఠశాలకు రాకపోకలు సాగించడం ఇబ్బందికరంగా మారుతుందని అధికారికంగా అంచనా వేశారు. అందుకే విద్యార్థుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సెలవులను జూన్ 30 వరకు పొడిగించారు. హర్యానా ప్రభుత్వం మే 25 నుంచి జూన్ 30 వరకు ప్రభుత్వ పాఠశాలకు వేసవి సెలవులు ప్రకటించింది. విద్యార్థుల ఆరోగ్యం, సంక్షేమం దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైని ప్రభుత్వం వెల్లడించింది. పంజాబ్లో అనేక ప్రభుత్వ మరియు ప్రైవేట్ విద్యా సంస్థలు జూన్ 30 వరకు సమ్మర్ హాలిడేస్ అమలు చేస్తున్నాయి. పరిస్థితులు అనుకూలిస్తే జూలై 1 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. హీట్ వేవ్ హెచ్చరికలు కొనసాగుతున్న నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యం, భద్రత ప్రధాన లక్ష్యమని ఆయా రాష్ట్రాల విద్యాశాఖలు స్పష్టం చేశాయి. వాతావరణ పరిస్థితులను నిరంతరం సమీక్షిస్తూ తదుపరి నిర్ణయాలు తీసుకున్నట్లు వెల్లడించాయి. ఇతర రాష్ట్రాల్లో స్కూళ్లు ప్రారంభం. మరోవైపు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పాఠశాలలు జూన్ మధ్యలో తిరిగి ప్రారంభమవుతున్నాయి. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రస్తుతం వేసవి సెలవుల పొడిగింపుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని స్పష్టం చేశాయి. వాతావరణ పరిస్థితులు మెరుగుపడితే పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో జూలై 1 నుంచి పాఠశాలలు తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దీనిపై తుది నిర్ణయం పరిస్థితులను సమీక్షించిన తర్వాత ప్రకటించనున్నారు. ఇలాంటి త్వరిత సమాచారం, ఆసక్తికరమైన విషయాలు, అద్భుతమైన విశేషాలు, ప్రపంచ విశేషాలు తెలుసుకోవడానికి తెలుగు ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.